మిత్రులారా, ఈరోజు జ్యోతిష్క శాస్త్రం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుచేతనంటే ఈ జ్యోతిష్కులు టీవీ ఛానల్స్లో కూడా చాలామంది ఎంటర్ అయిపోయి డబ్బులు ఇచ్చి మరీ ప్రోగ్రాములు పెట్టించుకుంటున్నారు. అందుచేత మీరు జ్యోతిష్క శాస్త్రాన్ని 100% కరెక్ట్ అని నమ్మకండి. ఎప్పుడూ కూడా జ్యోతిష శాస్త్రం అనేది 50% కరెక్ట్ అవుతుంది, 100% కరెక్ట్ కాదండి. దయచేసి మీరు జెంటిల్గా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే సపోజ్ పెళ్లి సంబంధాల విషయంలో మనం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాం. ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఎలా కలిశాయి అని అడుగుతాం. వారు ఎన్నో చెబుతారు. మనం ఎప్పుడూ కూడా డెప్త్గా వెళ్ళకూడదండి. డెప్త్గా వెళ్తే ఎవరి జాతకాలు ఎవరితో కూడా కలవవు. అందుచేత మనం అర్థం చేసుకుని కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే తెలుసుకుని వదిలేయాలి. ముఖ్యంగా ఆయుర్దాయం గురించి జ్యోతిష్కులు చెప్పకూడదు, మనం అడగకూడదు. కానీ ఈ మధ్యకాలంలో జ్యోతిష్కులు ఆయుర్దాయం గురించి కూడా చెబుతున్నారు. అది చాలా తప్పు, చెప్పకూడదు. అలాగా అది కరెక్ట్ కాదు కూడా, మనకు అవసరం లేదు. ఆయుర్దాయం అనేది భగవంతుడు ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు మనకి, డేట్ ఆఫ్ డెత్ కూడా భగవంతుడే ఇచ్చాడు. దానంతట అదే వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అందుచేత డేట్ ఆఫ్ డెత్ గురించి ఆలోచించకండి. దాని ప్రాసెస్లో అది వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయుర్దాయం ఎంత ఉంటుంది, ఆరోగ్యం ఎంత ఉంటుంది అని అడుగుతున్నాం. ఆరోగ్యాలకి ఆ సర్వేశ్వరుడే మనకివ్వాలి. ఈ జ్యోతిష్కులు ఏమీ చేయలేరు. మేము శాంతులు చేస్తాం, హోమాలు చేస్తాం అంటారు. అవన్నీ దయచేసి నమ్మకండి. అనవసరంగా మీ అమూల్యమైన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకండి. మన ఇంట్లో మన దేవుని మందిరంలో కూర్చుని శివకేశవుల్ని కానీ అమ్మవారిని కానీ మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ప్రతిరోజు కూడా కాలక్షేపం చేయండి. ఎందుచేతనంటే ఈ నవగ్రహాలు కూడా శివకేశవుల్ని అమ్మవారిని దర్శిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం అలా చేస్తున్నామో ఈ నవగ్రహాలు మనకు అనుకూలంగానే ఉంటాయి. ఈ అనుకూలతలు ప్రతికూలతలు మన కర్మఫలాన్ని బట్టే వస్తాయి. అది గ్రహించుకోండి. అంతేగాని ఊరికే వెంపర్లాడకండి. పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఆరోగ్యాల విషయంలో కానీ మనకేదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జ్యోతిష్కుని సంప్రదించి మాకు ఇలా జరుగుతోంది ఏమిటంటే, ఆయన ఎప్పుడూ కూడా ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తాడు? హోమాలు శాంతుల గురించి చెప్తాడు. ఆ హోమాలు శాంతులు బదులు మనం శివకేశవుల్ని అమ్మవారిని నమ్ముకుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదండి. దయచేసి మీరు ఎవరూ కూడా భయపడకండి, అన్యదా ఆలోచించకండి. చక్కగా మీరు ధ్యానం చేసుకోండి. మన కర్మఫలాలు ఎలా ఉంటే అలాగే జరుగుతాయి. దాన్ని ఈ జ్యోతిష్కులు కానీ ఈ పండితులు కానీ మార్చలేరు. దయచేసి అర్థం చేసుకోండి. సదా భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ధర్మంగా
చక్కగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.